హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కొనసాగుతోంది. భారీగా జనం తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనసంద్రమైంది. ఇక్కడ పంపిణీ చేసే చేప ప్రసాదం తీసుకోవడానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన బత్తిని కుటుంబం తరతరాలుగా ఇక్కడ చేపమందును ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చేపమందు తీసుకుంటే దమ్ము, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అయితే చేపమందు పంపిణీ సజావుగా సాగుతోంది. బత్తిని కుటుంబ సభ్యులు ఏటా మృగశిర కార్తెలో చేపమందును 175 ఏళ్లుగా పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మందును ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొత్తం 30 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 1000 మంది పోలీసులు బందోబస్తును నిర్వహించారు. తెలంగాణ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం రోగులు తరలివచ్చారు. ఇక్కడికి వచ్చే వారికి రవాణా ఇబ్బందులు రాకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు 80 స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఇవాళ రేపు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది. అందువల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల రద్దీ బట్టి మరిన్ని బస్సులను పెంచే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి పబ్లిక్ క్యూ కడతా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తా ఉన్నారు. ప్రస్తుతం నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున పబ్లిక్ చేప ప్రసాదం కోసం అయితే వస్తా ఉన్నారు. ఈ చేప ప్రసాదం కోసం బత్తిని సోదరులు పంచే ఈ చేప ప్రసాదం కోసం ప్రతి ఏటా పబ్లిక్ వస్తా ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తా ఉన్నారు. చేప ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. సో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమం అనేది జరగనుంది. సో ఈ ప్రసాదం కోసం అయితే చాలా వరకు అయితే పబ్లిక్ వస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. చేప ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో ఏండ్ల నుంచి కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేప ప్రసాదం అనేది పంచుతా ఉంటారు. మృగశిర కార్తె వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఈ చేప ప్రసాదం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఆ ప్రసాదం కోసం కూడా పబ్లిక్ వస్తా ఉన్నారు. సో ఈ ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. సో మొత్తం ఈ చేప ప్రసాదం సంబంధించి కూడా దాదాపు అన్ని శాఖల సమన్వయంతో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు 1200 మంది పోలీసులతో కూడా ఇక్కడ బందోబస్తు అనేది చేస్తా ఉన్నారు. సో ఈ చేప ప్రసాదం సంబంధించి కూడా సో ఇటు వెజిటేరియన్ ఉంటారు, నాన్ వెజిటేరియన్ ఉంటారు. కొంతమంది చేపలు తినని వాళ్ళ కోసం కూడా సపరేట్ గా వెజిటేరియన్ లో కూడా ఇటు చేప ప్రసాదం అనేది కూడా ఉంది. అంటే దాదాపు 2-3 రకాలలో ఈ ఔషధాలు అనేది ఈ చేప మందు ప్రసాదం అనేది కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, మొత్తం ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాత్రం పెద్ద ఎత్తున జన సంచారం ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ చేప ప్రసాదం తీసుకోవడానికి అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తా ఉన్నారు. దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే కూడా వచ్చే పబ్లిక్ కోసం కూడా ఇక్కడ సపరేట్ గా ఆర్టీసీకి సంబంధించి కూడా స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేసింది. సో ఈ నాంపల్లి చుట్టుపక్కల కూడా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడనైతే ట్రాఫిక్ స్తంభించిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ఈ రోజు ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం కదా. సో ఈ క్రౌడ్ అయితే ఈ రోజు ఇదే విధంగా ఉంది. దాదాపు 24 గంటల పాటు కూడా ఈ చేప ప్రసాదం పంచుతుండడంతో దాదాపు 2 లక్షల పైగానే ఈ రోజు వచ్చి ఈ చేప ప్రసాదం తీసుకునేటట్టు కూడా అంచనాలు ఉన్నాయి. దాదాపు ఈ బత్తినికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మనం చూసుకోవచ్చు. 150,000 పైగా వచ్చే జనానికి అయితే ప్రస్తుతము చేప ప్రసాదం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా వచ్చే జనాలను బట్టి కూడా మళ్ళీ చేప ప్రసాదం అయితే తీసుకొస్తామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.